ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. జై. ఈ 4478వ పేజీలో ఉన్నటువంటి బాబా ఫోటోని ఒక్కసారి కొద్ది సెకండ్లు చూడండి, చాలా తీక్షణంగా. ఆయన ఈ మానవుల కోసం తన యొక్క ఆ శరీరాన్ని అనేకమైనటువంటి అగచాట్లకు లోను చేసుకున్నాడు ఆయన. ఆ విషయం విపులంగా మనకి చరిత్రలో తెలియజేయబడింది. కాబట్టి వీరంతా కూడా బాబా యొక్క ప్రేమను పొందిన వాళ్ళు. అంచేత మనకి సాధ్యమైన కార్యక్రమాన్ని చేసుకునే భాగ్యాన్ని బాబా ప్రతిరోజు కలుగు చేస్తున్నారు. ఇది మన గొప్పతనం కాదు, ఆయన కరుణ, దయ, అనుకంప, ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ. అందువలన మనం ఇటువంటి అవకాశాన్ని ఆ సనాతనుడు, ఆ సదమల చరితుడు, ఆ మహోన్నతుడు ఇస్తున్నందువల్ల ఆయనకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు 4478వ పేజీ వరకు చెప్పుకున్నాం. ఇక ముందు చెప్పుకోవాల్సింది మన శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. రాజమండ్రిలోని బోర్డింగ్ స్కూల్ విద్యార్థుల వసతి గృహమైన నవభారతి గురుకుల్ నందు ధర్మారావు బాబాకు బస ఏర్పాట్లు చేశారు. ధవళేశ్వరంలో దర్శన కార్యక్రమం ముగించుకొని బాబా వచ్చేసరికి మండలి వారు అక్కడ లేరు. వారిని తీసుకువచ్చేందుకు బస్సులు అందుబాటులో లేని కారణంగా వాటి కొరకు ఎదురు చూస్తూ మండలి వారంతా గోదావరి ఒడ్డునే ఉండిపోయారు. బాబా కోపోద్రిక్తులయ్యారు. గణపతిరావు, ధర్మారావు, మల్లికార్జునరావులపై విరుచుకుపడ్డారు. విద్యార్థుల వసతి గృహం ఆవరణలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ వారితో, నిప్పుతో చెలగాటమడవద్దని మీకు చెబుతూనే ఉన్నాను, నేను మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెంటనే తిరిగి బొంబాయి వెళ్ళిపోతాను అంటూ హెచ్చరించారు. గణపతిరావు బోరున రోధించగా బాబా అతన్ని క్షమించారు. కానీ ఆ రాత్రి ప్రదర్శించబోయే ఒక నాటకాన్ని రద్దు చేయమన్నారు. చూశారా, ఎన్నోసార్లు నిప్పుతో చెలగాటం ఆడవద్దు, నిప్పుతో చెలగాటం ఆడవద్దు అన్న మాటలు తినే వాళ్ళు ఆంధ్రులే. గుర్తించుకోండి, అలాంటి మాటలు కాసిన వాళ్ళు ఆంధ్రులే. వీళ్ళకి ఏమిటంటే భగవంతుడికి ఇతర విషయాలకి తేడా కనబడదు, అన్ని ఒక్కలాగే కనిపిస్తాయి ఆంధ్రులకి. ఎలా చూసుకుంటారు, మేడపల్లి చూసుకుంటారు. మనకి అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. ఆయనకి
అంత కోపం తెప్పిస్తే మనం ఎలా ఆధ్యాత్మికంగా ముందుకు ఒక అడుగైనా వేస్తాం? ఒక్కసారి ఆలోచించండి అందరూ. ప్రేమ 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 అని పాటలు పాడుతున్నాం, ప్రేమ 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 అని చెప్పుకుంటున్నాం. ఆయన్ని అంత విసిగించి అంత కోపానికి గురి చేస్తే నిప్పుతో ఎలగాటు ఆడవద్దు అన్న మాటలు కాస్తున్నామంటే మనం ఎంత దురదృష్టం. అందుకే ఇది మై మైండ్ అన్నాడు ఆయన. అందుకని నేను కార్యక్రమాన్ని రద్దు చేసుకుని బొంబాయి వెళ్ళిపోతానన్నారు ఆయన. భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు. ఎందుకలా అన్నాడు? ఎందుకలా అనవసరం వస్తుంది? ఆ కార్యక్రమం లోతులు మనకు తెలియవు. అది దివ్య కార్యక్రమం, దైవ కార్యక్రమం, సామాన్య కార్యక్రమం కాదది. అందుచేతనే ఆయన గణపతిరావు వెంటనే ఏడిస్తే కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటే క్షమించారు. కానీ ఏం చేశారు? ఆ రాత్రి ఏదో ఒక నాటకాన్ని ప్రదర్శన చేయాలనుకున్నారు. దాన్ని ఏమో బాబా రద్దు చేయమన్నారు. ముందుకెళ్ళన్నా. జనవరి 23వ తేదీ ఉదయం బాబా తాను నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వీక్షించేందుకు గణపతిరావు, ధర్మారావు, శాస్త్రి, మల్లికార్జునరావు, ఏడి సత్యరాజులను పిలిపించారు. అప్పుడు బాబా 56 మంది పాదాలపై తన శిరస్సును వంచి ప్రణమిల్లారు. భూమిపై ఉన్న 56 మంది భగవదనుభూతి పొందిన ఆత్మలకు, రియలైజ్డ్ సోల్స్ ప్రతినిధులుగా వారిని ఆ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమం చివరిగా ఢాకే పశ్చాత్తాప ప్రార్థన చదివాడు. బాబా అంతకుముందు ఎంపిక చేసుకున్న కొంతమంది బాలులను ఈ ప్రయాణంలో తనతో పాటు తీసుకువెళ్లి తన వెంటే ఉంచుకున్నారు. వారిలో ఒకరు మురళీధర్, మరొకరు జగత్ కుమార్, ఇంకొకరు కలెక్టర్ వివి నారాయణరావు కుమారుడు మరియు గణపతిరావు 2 కుమారులు ఉన్నారు. శర్మ, సింగ్ అనే 2 కుర్రవాళ్లను పుకార్ హమీర్పూర్ నుండి తీసుకువచ్చాడు. వారు కూడా బాబా బృందంలోనే ఉన్నారు. డాక్టర్ దేశ్ముఖ్ రాజమండ్రి బాబా బృందంతో చేరాడు. రాజమండ్రిలో ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమానికి 3000కు పైగా ప్రజలు హాజరయ్యారు. బాబాను దర్శించుకునే సమయంలో ఒక బాలుడు ఏడుపును అదుపు చేసుకోలేకపోయాడు. బాబాని గట్టిగా పట్టేసుకున్నాడు. బాబా సైగ చేసి పిలువగా పుకారు వచ్చి తీసుకుని దూరంగా తీసుకువెళ్ళాడు. తిరిగి వచ్చిన పుకార్ని ఆ బాలుడు ఎలా ఉన్నాడు అని బాబా అడగ్గా బాగానే ఉన్నాడని పుకార్ భరోసా ఇచ్చాడు. బాబా ఏం చేశావు నీవు అని అడిగారు. నేను అతనికి గిలిగింతలు పెట్టగానే మామూలు స్థితికి వచ్చేశాడు అని పుకార్ సమాధానం ఇచ్చాడు. ఇది విని బాబా ఎంతగా నవ్వారంటే ఆ నవ్వుకు ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. బాబా రాజమండ్రిలో ధర్మారావు, జ్యోతి ప్రకాష్, గౌతమాయి, జీవక్, అరుంగా, గుర్రాల కృష్ణారావు అంటే ధర్మారావు మామగారు ఇళ్లకు వెళ్ళారు. ధర్మారావు ఇంట్లో అతని కుమార్తెలు బాబా ఎదుట నాట్యాన్ని ప్రదర్శించారు. అక్కడి నుండి బాబా ఏలూరుకు ప్రయాణమయ్యారు. రైల్వే స్టేషన్ బాబా ప్రేమికులతో కిక్కిరిసిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై అంటూ బాబాను పూలదండలతో ముంచెత్తారు. మధ్యాహ్నం 3:30 బాబా తన బృందంతో రైలులో బయలుదేరారు. దారిలో గోదావరి, కొవ్వూరు, నిడదోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, చేబ్రోలు, కైకారం, ఊళ్ళ, భీమడోలు స్టేషన్లో ఆగి ముందుకు సాగింది. ప్రతి చోట కొన్ని క్షణాల పాటు బాబాను అనేక మంది ప్రజలు దర్శించుకున్నారు. బాబాను దర్శించుకునేందుకు వీలుగా ప్రతి స్టేషన్లోనూ రైలు నిర్ణీత సమయం కంటే కొంచెం ఎక్కువసేపు ఆగి బయలుదేరేది. ఆ రోజంతా ఆ ప్రాంతమంతా అవతారానికి జేజేలతోనూ జయ జయ ధ్వానాలతోనూ మారుమ్రోగింది. అనతి కాలంలోనే ప్రభు వేలాది మంది హృదయాలలో ప్రవేశించాడు. అలవోకగా చూసిన ఒక క్రీగంటి చూపు దివిటీగా మారి అందరి హృదయాల్లో ప్రేమజ్వాల రగిలించింది. యుగాల తరబడి వేధిస్తున్న సమస్యల సమూహానికి సమాధానం లభించింది. జనవరి 23 సాయంత్రం
చూశాను అంటే మెహర్ బాబా యొక్క మాటల తీవ్రత, అవి మాటలు కావు. మౌనమూర్తి ఎలా మాట్లాడతాడు? సైగలు. ఒక కీర్తనలో బాబా రాయిస్తారు, సైగలే సంకేతములు ఓదార్చు వాడు అంటారు. అంచేత సైగలతో కన్వర్ట్ అయిన మాట యొక్క తీవ్రత, సైగల యొక్క తీవ్రతకి చాలా తేడా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ దేనికి అలవాటు పడిందంటే, పిచ్చి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ఎన్ని బృందాలు అయితే ఉన్నారు, ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నారు, దేవుళ్ళు అయితే ఎక్కువ పిచ్చి ఎక్కువ. ఆ పిచ్చిలో ఏం చేస్తారు? గట్టిగా అరిసి జేజేలు చెప్పడం, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం, ఎక్కువ ఖర్చు పెట్టడం, అందరినీ ఆహ్వానించడం, బాహ్యంగా చాలా గొప్పగా చేయాలని ఆలోచించడం, చేసిన తర్వాత చేసేవారు అనుకోవడం, ఇది ఆంధ్రుడికి ఒక విధంగా నెలకొట్టిన విద్య. కానీ ఆయన దేనికి వచ్చాడంటే వేలాది మంది హృదయాల్లో ప్రవేశించడానికి వచ్చాడు. ఆ ప్రవేశించిన వారిలో మనం ఉన్నామో లేదో మనకి తెలియదు. ఒక చూపు, ఒక చూపు మారి వెలుగుగా మారి ప్రేమ జ్వాల రగిలిస్తుంది. అది ఎంతమంది హృదయాల్లో రగిలిందో మనకు తెలియదు. యుగాల తరబడి వేధిస్తున్న సమస్యల సమూహానికి సమాధానం మాత్రం లభించింది. ఏ సమస్యలు? భగవంతుడు, భక్తి, భక్తి పేరిట చేసే పనులు, వాటి యొక్క ఉద్ధృత, ఇంకా ఉద్ధృతం చేయడం, ఇంకా సమూహాల్ని పెంచడం, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడం, ఈ సమూహాలకి సమాధానం లభించింది. ఇది ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. నాన్న ముందుకెళ్ళన్నా. జనవరి 23 సాయంత్రం 6:30 బాబా ఏలూరు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై అనే జేజేలు రైలు బండినే కుదిపేస్తున్నట్లు వినిపించాయి. బాబాను స్వాగతించడానికి వేలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్కు వచ్చారు. వారిలో రంగారావు, ఆర్వి రామారావు, పంగిడిగూడెం మహారాజు, డాక్టర్ కనకదండి, కట్టా సుబ్బారావు, కె నారాయణరావు బాబాను పూలదండలతో ఆహ్వానించారు. అక్కడంతా దివ్య ప్రేమ నాదం పరవశంతో పొంగిపోయి తాండవం చేసింది. రోధించేది కూడా ఆ దివ్య ప్రేమే, ఆశ్చర్యపోయేది కూడా ఆ దివ్య ప్రేమే, నర్తించేది, గానం చేసేది కూడా ఆ దివ్య ప్రేమే. పూలతో అలంకరింపబడిన మహారాజా వారి కారులో బాబాను ఎక్కించి అందరూ ఒక పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. ఆ పట్టణంలో జగన్నాథుని పూర్తి వైభవాన్ని చాటుతూ ఊరేగింపు కొనసాగింది. జై బాబా, జై బాబా. అయ్యో, ఎక్కడి నుంచి ఆగిపోయింది? 6:30 బాబా ఏలూరు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై అనే జేజేలు రైలు బండినే కుదిపేస్తున్నట్లు వినిపించాయి. బాబాను స్వాగతించడానికి వేలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్కు వచ్చారు. వారిలో రంగారావు, ఆర్వి రామారావు, పంగిడిగూడెం మహారాజు, డాక్టర్ కనకదండి, కట్టా సుబ్బారావు, కె నారాయణరావు బాబాను పూలదండలతో ఆహ్వానించారు. అక్కడంతా దివ్య ప్రేమనాదం పరవశంతో పొంగిపోయి తాండవం చేసింది. రోధించేది కూడా ఆ దివ్య ప్రేమే, ఆశ్చర్యపోయేది కూడా
ఆ దివ్య ప్రేమే. నర్తించేది, గానం చేసేది కూడా ఆ దివ్య ప్రేమే. అంటే ఆ దివ్య ప్రేమ అంటే అది ఎవరికి సంబంధించింది నానా? దివ్య భగవంతుడిది. ప్రేమ అంటే ఎవరికి సంబంధించింది? భగవంతుడికి నాన్న. సంబంధించింది ఆ మన ప్రేమ కాదది. కాదు. పరవశంతో పొంగిపోయి తాండవం చేసింది, రోధించేది, ఆశ్చర్యపోయేది, నర్తించేది, గానం చేసేది అంత దివ్య ప్రేమే. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. మన ప్రేమ కాదు. అందుకని ఇది ఎందుకంటే మీకు చాలా మిటిక్యులస్ గా బాబా చెప్పిస్తున్నారు. ఈ విషయాలు మన హృదయ కుహరాల్లో నాటుకోకపోతే ప్రేమ జ్వలించదు. అది కానీ ముందుకెళ్ళిన పూలతో అలంకరింపబడిన మహారాజా వారి కారులో బాబాని ఎక్కించి అందరూ ఒక పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. ఆ పట్టణంలో జగన్నాథుని పూర్తి వైభవాన్ని చాటుతూ ఊరేగింపు కొనసాగింది. కట్టా సుబ్బారావు తోటలో బాబా బృందం బస చేశారు. బాబా కొరకు ఒక చిన్న గదిని ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరూ పెద్ద పందిరి కింద విశ్రమించారు. సహజంగా నిరాడంబరులైన కట్టా సుబ్బారావు వారందరికీ చాలా చక్కని ఏర్పాటు చేశాడు. మరునాడు ఉదయం బాబా 7 పేదవారిని సేవించారు. భూపతిరావు అనబడే బాలుడి పాదాలు కడిగి బాబా తన శిరసు వంచి నమస్కరించి అతనికి ప్రసాదంగా 7 రూపాయలు ఇచ్చారు. ఏలూరు నుండి డాంకిన్ ను ఒక పని మీద మెహరాజాద్కు పంపించారు బాబా. కానీ అదే రోజు అనగా జనవరి 24న మెహరాజాద్ నుండి బాలనాటు వచ్చి బాబా బృందంతో చేరాడు. ఆ రోజు ఉదయం బాబా అక్కడ గోళీలాట ఆడదామన్నారు. 10 నుండి 12 మంది మండలి వారు ఆ ఆటలో పాల్గొని బాబాతో కలిసి ఆడారు. బాబా ఒకే దెబ్బతో 7 గోళీలను చెదరగొట్టారు. అరగంట సేపు ఆట సాగింది. బాబా గోళీలాటను ఆడడం చూసిన ఆహ్వాన కమిటీ సభ్యులు అచ్చెరు ఉందారు. ఆట ముగిసిన తర్వాత బాబా వారితో ఇలా చెప్పారు: నేను చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ గోళీలతో ఆట ఆడాను. కానీ నిజానికి నేను యుగ యుగాలుగా ఈ విశ్వగోళాలతో గోళీలాట ఆడుతూనే ఉన్నాను. ఒక్కసారి కూడా నా గురి తప్పలేదు. నేను చిన్నవారిలో కడు చిన్నవాడిని, గొప్పవారిలో అతి గొప్పవాడను. ఇది నా యథార్థ అనుభూతి. సంపూర్ణమైన పరిశుద్ధత పొందిన వారు ప్రతి ఒక్కరిలోనూ నేనున్నానని తెలుసుకుంటారు. నిజాయితీ ఇండికేషన్ చూసావా? సంపూర్ణమైన పరిశుద్ధత పొందినవారు ప్రతి ఒక్కరిలోనూ నేనున్నానని తెలుసుకుంటారు. ఇండికేషన్ చేస్తున్నాడు ఆయన. మనం ఏమి తెలుసుకోవాలి? అందుకు మనకు కావాల్సిన అర్హత ఏమిటి అని. పరిశుద్ధత పొందిన వారు ప్రతి ఒక్కరిలోనూ నేనున్నానని తెలుసుకుంటారు. ఈ ఇండికేషన్స్ అన్నమాట, డివైన్ ఇండికేషన్స్. ముందుకెళ్ళు. మనం నిజాయితీగా ఉండాలని నేను పదే పదే చెబుతూ ఉంటాను. ఏ మాత్రం కపటం ఉన్నా అది అనంతుడైన బాబాను మీ నుండి దూరంగా తోసేస్తుంది. భగవంతుని ప్రేమించడంలో ఇట్టి నిజాయితీని పొందాలని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీ ఆవరణలో పెద్ద ప్రజాదర్శన కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల నుండి కూడా అసంఖ్యాకంగా జనం వచ్చారు. ఇక్కడ దృశ్యం సావనీరులో కనబడిన పండుగ వాతావరణాన్ని మళ్లీ తలపించింది. బస్సుల్లోనూ వందల కొలది ఎడ్ల బండ్లలోనూ జనం తరలి వచ్చారు. అంతా కలిపి సుమారు 25,000 మంది హాజరై ఉంటారని అంచనా. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు బాబా వేదిక మీదకు వస్తుండగా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. తిరిగి వారంతా కూర్చున్నాక బాబా ఈ సందేశాన్ని చదివించారు.
ఈ రోజు మీ అందరి మధ్యలో ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. నన్ను మీలో ఒక్కడిగా భావించండి. నేను బీదవారిలో అడు బీదవాడిని, సంపన్నులలో అతి సంపన్నుడను. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంత శాంతి యొక్క మూలం మీలో ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అనంత శక్తి మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నిస్సహాయులుగా భావిస్తున్నారు. మీలో అనంత ఆనందం ఉన్నప్పటికీ దైన్యంగా ఉన్నారు. వీటికి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పారద్రోలడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం భగవంతుడిని ప్రేమించడమే. మీరు భగవంతుడిని నిజాయితీగా, నిష్కల్మషంగా, గాఢంగా ప్రేమించినట్లయితే భగవంతుణ్ణి మీలోనే కనుగొంటారు. ఆ రెండో పేర కొడుతుంది. మీరు ఈ దివ్య ప్రేమను పొందడానికి నా ఆశీస్సులు అందిస్తున్నాను. మీ అందరిలో ఒక్కడైనా సరే భగవంతుణ్ణి ప్రేమించే విధంగా ప్రేమించినట్లయితే నేను ఇక్కడికి వచ్చినందుకు ప్రయోజనం చేకూరినట్లే. ఆనాటి నుండి ఈ నాటి వరకు భగవంతుణ్ణి ప్రేమించే విధంగా ప్రేమించిన వారు ఒక్కరు లేకుండా పోయారు. నమ్మండి, ఒక్కరు లేరు. ఎందుకు ఇది మీతో బాబా ముచ్చటిస్తున్నారు? ఆనాడు మరొక ఊరిలో చెప్పిన తెలుగులోనూ చెప్పిన విశేషాలని మళ్ళీ మనకు ఎందుకు చేస్తున్నారంటే కొంచెం కళ్ళు తెలుస్తామని, తెలుసుకుంటామని, పశ్చాత్తాపడతామని, మారుతామని. మన మధ్యలో ఉండడానికి అది చాలా ఆనందంగా ఉంది. కానీ మనం ఒంటరిగా ఆయనతో ఉండలేము. ఉండగలరావేనా? గుళ్ళు మీద చేసుకుని చెప్పండి. ఒంటరిగా భాగవతం ఉండలేము. మన చుట్టూ జనం ఉండాలా, భజన చేసేవాళ్ళు ఉండాలా, గానం చేసేవాళ్ళు ఉండాలా. అబ్బా మాత్రం ఎవరు ఆయన్ని ప్రేమించిన రీతిలో ప్రేమిస్తారో ఒక్కడైనా అక్కడే ఉంటారు బాబా. అయితే ఇక్కడ అతి ఉన్న విషయాలు మాత్రమే కొంచెం బాబా వైపు వివరిస్తున్నారు. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత శాంతి, వీటి యొక్క మూలం వీళ్ళు ప్రతి ఒక్కరిలో ఉన్నది అంటున్నారు బాబా. మరి ఎందుకు ఈ విషయాలను చదివి అవగాహన చేసుకోవడం కోసమే కదా. మరి అవగాహన చేసుకోవడానికి ఆ వివరాలు మనం చెప్పుకోకపోతే అవ్వదు కదా. అందుకని చెప్పుకుంటున్నాం. అనంత శక్తి మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నిస్సహాయులుగా భావిస్తున్నారు. ఒక స్టేజ్ ముందు కార్యక్రమం అవుతుంది, బాబా కార్యక్రమం. చాలా మంది ఉన్నారు. ఆ నిర్వాహకుడు ఆ ముందు ఉన్న వాడిని వెంటనే రెండమ్మా మీరు గానం చేయండి, రెండమ్మా మీరు అది చేయండి, ఇచ్చేయండి అని పిలిచినప్పుడు చెప్పకపోతే ఇంకా వస్తాను. మీలో అనంత ఆనందం ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండాలి. మనకి ఎప్పుడూ కూడా క్వశ్చన్ మార్క్ మన ముఖాలు. మన ముఖాలు అందరికీ కూడా క్వశ్చన్ మార్క్స్. వీటికి కారణం అజ్ఞానం. అంటే జ్ఞానం ఉన్నది, అది దేని చేత కప్పబడిపోయింది? ఈ లక్షణాలు చేత, దానికి విరుద్ధ లక్షణాలు చేత. ఈ అజ్ఞానాన్ని కాపాడడానికి ఒకే ఒక మార్గం ప్రేమించడమే. అంతేగాని ఈ అజ్ఞానం పెద్ద పెద్ద సావాసం వచ్చేసి లక్షలు ఖర్చు పెట్టి పేదలకు దానం చేసి, అన్నదానం చేసి, వస్త్రాలు పంచి ఇలాంటి ప్రవాహిత కార్యక్రమాలు చేస్తే ఈ యజ్ఞం పడదు. అది ఇండైరెక్ట్ గా అజ్ఞానానికి ఒకటే మార్గం అయితే భగవంతుడిని ప్రేమించడమే. భగవంతుడిని ప్రేమించడమే అంటే మీ తోటి వారిని
ప్రేమించుకోమని అర్థం కాదు. తోటివారు సాటివారు అలాంటి సామాగ్రి. వాళ్ళు మనల్ని ప్రేమించినా మనల్ని ప్రేమించినా మన ప్రేమ పూర్తి. కానీ మనం భగవంతుడిని ప్రేమించడానికి ప్రయత్నం చేయడం అంటే తోటి వారిని ప్రేమించినట్టు సాటి వారిని ప్రేమించినట్టు ప్రేమించడానికి కాదు. ఆయన్ని ప్రేమించినప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ అర్థం అవడం చేస్తాను. ఒక స్త్రీ భర్తను ప్రేమించినట్టు అందరినీ ప్రేమిస్తుందా? ఎలా ప్రేమిస్తుంది? ఆవిడికి భర్త ఆయన. ఆడి మీద ఎవరేసాడు. అలాగే ఒక సత్వం ఉన్నవాడికి, ఆ భగవంతుడు కావాలనుకునే వాడికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుణ్ణి వాడు నిర్మలంగా నిరంతరం అలా ప్రేమిస్తూనే ఉంటాడు. అంతకన్నా ఎక్కువ చేయలేడు. ఇక్కడ బాబా చెప్పిండేది. అందువల్ల మీరు భగవంతుడిని నిజాయితీగా అంటే చెప్పక్కర్లేదు, మీ వరకు దక్కలేదు, నిష్కల్మషంగా, కల్మషం ఉండకూడదు. మన మెహర్ బాబా ప్రేమికుల నడుమ కలుసుకున్నప్పుడు కల్మషంతో ఎన్నో మాటలు ఆడుకుంటా మనకు తెలియకుండా మరి అది ఏం చేస్తాయి? మనలో మలినాలను అలాగే పెంచుతాయి. అందుచేత నిష్కల్మషంగా గాఢంగా, ఇది కష్టం. గాఢంగా అంటే వాళ్ళు చేశారు ఆ పని, కానీ మనం చేయగలం, గాఢంగా ప్రేమించగలం. ఎవరైతే భౌతిక ప్రపంచంలో కర్మకాండం వస్తున్నారో వాళ్ళు ఆ కర్మకాండంకి కష్టపడతారు. కానీ అది ఎందుకు కొరగాని పని నిర్మూలంగా చెప్తాను మీకు. అందుచేత గాఢంగా ప్రేమించడం అంటే ఏంటంటే మీ శరీరం అంతా ఆయనే నిలుపుకోవాలి. అదేదో బాబా పాట రాయించే గతంలో మీరు విన్నారో లేదో, నా కళ్ళల్లో నువ్వే ఉంటున్నావు, నా మాటల్లో నువ్వే ఉంటున్నావు, నా బుద్ధిలో నువ్వే ఉంటున్నావు, నా మనస్సులో నువ్వే ఉంటున్నావు, నా హృదయంలో ఉంటున్నావు. ఒకటి నువ్వే ఉంటున్నావు అంటే ఒక పాట. జవాబండి. మీరు దీపాన్ని పొందడానికి నా ఆశీస్సులు అందిస్తున్నాను. మీ అందరిలో ఒక్కడైనా సరే నేను ఇతరకు ప్రయోజనం చేకూరుతుంది అన్నాడు. నిలబడ్డాగా నీ మాటలు ఏమన్నా వినిపించాయా? వినిపిస్తున్నాయి కానీ మధ్య మధ్యలో కట్ అవుతున్నాడు ఎందుకో వాయిస్ కట్ అవుతుందా? వాయిస్ మధ్య మధ్యలో కట్ అవుతున్నది. ఇప్పుడు కట్ అవ్వలేదా? సిగ్నల్ లేదు. ఇప్పుడు లైట్ గా కట్ అవుతుంది. ఇప్పుడు లైట్ కట్ అవుతున్నది అంతే. సరే, నువ్వు కానీ అన్నా, నువ్వు ముందుకెళ్ళు.
ఏలూరు పట్టణ బార్ అసోసియేషన్ సభ్యుడు ఆహ్వాన ప్రసంగం చేశాడు. ప్రేమోజ్వల స్వేచ్ఛ జీవితం, స్వేచ్ఛ గురించి బాబా ఇచ్చిన సందేశాలను ఢాకే చదివి వినిపించాడు. అనంతరం బాబా దర్శనం, ప్రసాద వితరణ ప్రారంభమయ్యాయి. దర్శన కార్యక్రమం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. ఆ తరువాత బాబా తన నివాసానికి తిరిగి వెళ్ళారు. బాబా ఆదేశాన్ని అనుసరించి జనవరి 25వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు బాబా బృందంలోని సభ్యులు బాబా గదిలోనికి వచ్చారు. నాకు రాత్రంతా నిద్రలేదు అని వారితో బాబా చెప్పారు. బాబాను తమ గుడిసెకు ఆహ్వానించాలని, ఉన్నప్పటికీ ధైర్యం చాలని నిరుపేదల ఇళ్లకు వెళ్లాలని బాబా అన్నారు. ఈ విషయంపై అక్కడ చర్చ జరిగింది. బాబా వారితో, నేను నా వినమ్రతను ప్రదర్శించడం కోసం వారిళ్లకు వెళ్ళడం లేదు. నేను అందరిలో ఉన్నాను, అందరి గమ్యము నేనే. మరి నేనెందుకు వారి ఇళ్లకు వెళ్ళాలి? ఎందుకంటే నేను నిరుపేదలను ప్రేమిస్తాను. ఇది యథార్థం. పేదవారి కోసమే నేనున్నానన్న విషయం అందరూ తెలుసుకోవాలి కూడా అని చెప్పారు. అయింది. అచ్చా, ఓకే. 4443వ పేజీ ఏంటన్నా? అవును. అంటే ఇప్పుడు మనం పెద్ద ఫోన్లో చేస్తున్న రోజులు, అవును, అది అది పూర్తిగా ఢిల్లీ అయిపోయింది ఛార్జింగ్. అందుకని చిన్న ఫోన్ ఉపయోగించాను అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ప్రజాదర్శన కార్యక్రమంలో ఏర్పడి ఏఆర్ రెడ్డి కాలేజీ ఏలూరులో హాజరయ్యారు కదా. ఈ మెసేజ్, ఈ 2 మెసేజ్లు, పెద్దది చిన్నది కూడా ఒక చిన్న ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ఏదంతా దాన్ని వాట్సాప్ లో పెట్టి పంపించు అందరికి. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా, అందరికీ జై బాబా, అందరికీ జై బాబా అండి.